టెక్నాలజీలో నేనే మగ మహారాజును అని నిన్నటి వరకు ఫోజుకొట్టిన అమెరికా గతి అడుక్కుపోయింది. సాంకేతిక రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న దేశాల తాజా జాబితా విడుదలైంది. 2026 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యంత అధునాతన టెక్నాలజీ కలిగిన దేశాల ర్యాంకులను వరల్డ్ అట్లాస్ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో ఆసియా దేశం దక్షిణ కొరియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా టెక్ దిగ్గజం అమెరికా 2వ స్థానానికి పరిమితమైంది. డిజిటలైజేషన్, ఇంటర్నెట్ వేగం, పరిశోధన అభివృద్ధి పెట్టుబడుల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. నివేదిక ప్రకారం దక్షిణ కొరియా తన జీడీపీలో దాదాపు 5% నిధులను పరిశోధన అభివృద్ధి కోసం కేటాయిస్తోంది. సెమీ కండక్టర్లు, 5G, ఎలక్ట్రానిక్స్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. అమెరికా ఏఐ, సాఫ్ట్వేర్ రంగాల్లో దూసుకుపోతున్న 2వ స్థానంతో సరిపెట్టుకుంది. అధునాతన చిప్ల తయారీ కేంద్రం తైవాన్ 3వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో యూరప్ దేశాలు తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. పునరుత్పాదక ఇంధనంలో డెన్మార్క్ 4వ ర్యాంక్, ఫార్మాస్యూటికల్స్లో స్విట్జర్లాండ్ 5వ ర్యాంక్తో ముందున్నాయి. ఇక స్టార్టప్లకు సైబర్ సెక్యూరిటీకి పెట్టింది పేరిన ఇజ్రాయెల్ 6వ స్థానంలో నిలిచింది. ఆ దేశం తన జీడీపీలో 6% పైగా నిధులను పరిశోధన అభివృద్ధి కోసం ఖర్చు చేయడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే నిలిచాయి. టెలికాం, గేమింగ్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో ఈ దేశాలు ముందున్నాయి. కేవలం ఆర్థిక పరిమాణం మాత్రమే కాకుండా టెక్నాలజీని రోజువారీ జీవితంలో ఎంతగా భాగం చేశారనే అంశం ఈ ర్యాంకుల్లో కీలక పాత్ర పోషించింది.